ఇప్పుడే ఒక మూర్ఖురాలతో ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పుడే వచ్చా. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆమె అడిగిన క్వశ్చన్స్ అలా ఉన్నాయి. మరి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేసి నేను మూర్ఖాలను గాను, నేను ఒక పాయింట్ మాట్లాడుతున్నాను, అది మీకు వచ్చేసి మీ మనసులోకి ఒక మూర్ఖాలతో ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు కూడా మూర్ఖాలు అయిపోయావు అని పనేస్తాను. నాకు తెలుసు, నేను మాట్లాడిన దాంట్లో పాయింట్స్ ఉన్నాయి. నా గొంతు కొంచెం బొంగురుగా వస్తుంది కదా, కొంచెం డిఫరెంట్ ఉంది కదా, కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని వల్ల వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటంటే వచ్చి తన కష్టంతో చెప్పుకుంటుంది మా ఫ్రెండ్ ఒక ఆమె. చెప్పుకుంటూ అంటుంది ఒకటేసారి, నా భర్త నా మాట వినట్లేదు, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు, డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, నాకు వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఏమైంది అన్న. తనకు మందులు పెట్టేశారు అని చెప్పి అన్నది. మందులు అంటే ఏంటి అని చెప్పి అడిగా. మందులు అంటే ఏంటి అని నేను ఒక క్వశ్చనింగ్, నా ఫేస్ క్వశ్చనింగ్ మార్క్ గా అడిగితే అంటది, మందులు అంటే మంత్రాలు పెట్టారు, మంత్రాలతో మందులు పెట్టారు మా ఆయనకి, పెట్టి నా మాట వినకుండా చేశారు అని చెప్పి అంటుంది. పిచ్చిదా అమెరికా ఎడ్డిదా ఎర్రిదా అర్థం కావట్లేదు నాకు ఈమెను చూస్తుంటే. నా పేరు ఎందుకు లేదు చెప్పి చంపేస్తుంది నన్ను. అయితే ఇక్కడ నేను చెప్పాను, అమ్మా అలాంటిది ఏం లేదమ్మా, అలాంటి ఏం లేదు లోకం మీద, అలా ఉంటుందా? మన పొలిటీషియన్సే గానీ సెలబ్రిటీసే గానీ అంతెందుకు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళు రూపాయి పోగేసుకున్న డబ్బులు కూడా తీసుకొని సీదపై మంత్రగతలు పెట్టేసి ఏమంటారు, నాకు ఇది కావాలి అది కావాలి, నువ్వు మంత్రం చేయని చెప్పి అనేస్తారు. అది లాజికల్ గా ప్రూవ్ అవ్వదమ్మా, లాజికల్ గా అసలు అది లాజికే కాదు అని చెప్పి ఆఖరికి ఎన్నో చెప్పిన తర్వాత మా ఆలోచనలో పడ్డది. నేను అన్నాను, మెల్లిమెల్లిగా మీ ఆయన శైలి చూపిస్తున్నాడమ్మా, అంతే తప్పాలు మాయలేం లేవు మా తల్లి అని చెప్పా. నిజంగా లోకం మీద ఉంటారా ఇలా మంత్రాలు వేసేటోళ్ళు? నాకు జరిగింది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మీకు జరిగి ఉంటుందా? కామెంట్ చేయండి.